apathy, apathy ke khetna, apathy. So hi friends, welcome back to Mr. Silver Lecture Channel. So all are on the border, name border, we border, under border. So let's go to the process multiplex for watching Spider-Man Brand New Day movie. Let's go. Hi guys, welcome back to Mr. Philippine Lifestyle. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీఫర్ లెక్చర్ ఛానల్. సో ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నా, అందరూ బాగున్నారు. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే చూస్తాగా తమ్ముడే. సో నిన్న కూడా చెప్పిన, నిన్న పరిచయ పెట్టే కదా వీడియో. సో టాటో చెప్పిన. సో రేపు బ్రాండ్ డే స్పైడర్మ్యాన్ ఉంటుంది. సో చూసే వీడియో వచ్చేసింది. సో కొంచెం లేట్గా వచ్చింది వెయిట్, ఎందుకంటే కొంచెం ఎడిట్ మొత్తం చేసి కాపీరైట్ స్ట్రైక్ వచ్చి అలాగే ఏదో, అందుకే కొంచెం లేట్ అయింది. సారీ ఐఎమ్ గైస్, ఐఎమ్ సారీ. లాస్ట్ రోజు చూడండి గైస్, ఈ వ్లాగ్ నచ్చుతుంది మీకు, చాలా బాగుంటుంది. లాస్ట్ రోజు చూడండి. సో వెళ్ళిపోదాం. ప్రసాద్ మట్టి ప్లస్ స్పైడర్మ్యాన్ బ్రాండ్ డే. మీరు తరకన మూడు సినిమాలు చూడాలి. 3 సినిమాలు. ఫస్ట్ హోమ్ కమింగ్, స్పైడర్మ్యాన్ హోమ్ కమింగ్, స్పైడర్మ్యాన్ నో వే హోమ్, తర్వాత స్పైడర్మ్యాన్ ఫార్ వే హోమ్. సో 3 చూడాలి. లేదా ఇవి కాకుండా ఇంకా మార్వల్ ఏం చూడాలంటే సివిల్ వార్, ఇంకోటి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఇంకోటి ఇది గేమ్ 3 చూడాలి. లేదంటే ఇంకా చెప్పాలి, నాకు తెలిసినంతే. సో ఎక్కువ చూడను. సో నాకు ఎక్కువ తెలిసిందంటే టాబీ మగ్యూ. సో ఆయనే నాకు తెలుసు ఫస్ట్ ఫ్రైమ్ అంటే. సో అలాగే నా ప్రసాద్ ఐమాక్స్ అంటున్నా కదా. సో ఒకప్పుడు అది ఐమాక్స్ మీకు తెలియదేమో, మీ అందరికీ మీరు ఎంతమంది ఉన్నారో 90s కిడ్స్, మీ అందరికీ తెలుసు, కొంచెం ఉంటారులే సబ్స్క్రైబర్స్. సో ఒకప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్, ఒకప్పుడు ప్రసాద్ ఐమాక్స్. ఒకప్పుడు ఐమాక్స్ బిగ్గెస్ట్ ఐమాక్స్ ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ఐమాక్స్ మొత్తం చేసి మన ఇండియాలో, ఒకప్పుడు ఇండియాలో టాప్ ఉండేది ఐమాక్స్ అని అయితే. ఐమాక్స్ అంటే ప్రసాద్ ఐమాక్సే. సో అప్పుడు తోపు ఉండేది. బొమ్మలు అన్ని కొన్ని సినిమాలు అక్కడ షూటింగ్ జరిగినాయి, మీకు తెలిసిందే. సో తెలుగు అశోక్ సినిమా అక్కడ జరిగింది, ఇంకా షార్ సినిమా జరిగింది. సో అది చెప్తున్నా, ఒకప్పుడు ప్రసాద్ ఐమాక్స్ అది, ఇప్పుడు మామూలు ప్రసాద్ మల్టీప్లెక్స్ అయింది. ఏదో ఒకప్పుడు ఐఎంఎస్ అయితే ఇప్పుడు ఉంటేనా బాబా సూపర్ ఉండు. సర్లే ఏద్దాం, మనకి అదృష్టం లేదు. అప్పుడప్పుడు నేను స్పైడర్మ్యాన్ పోయినట్టు నాకు గుర్తు. సో ఫస్ట్ స్పైడర్మ్యాన్ అదే డ్రాబెర్గ్, ఫస్ట్ స్పైడర్మ్యాన్ అదే దానికి పోయినా, దేనికి పోలే. సో అప్పుడు బాగుంది, ఓకే బాగుంది. సో మరి అంత లేదు. సో అప్పుడు ఐఎంఎస్ బాగుంది, నాకు ఇంకా గుర్తు ఉంది కొంచెం. ఎందుకంటే ఏదో పెద్దగైనా రెస్పాన్సిబిలిటీ వస్తే మనకి చైన్ వస్తుంది, వీళ్ళ చేస్తే డేట్ అయితే. సో వెళ్దాం ఇప్పుడు. ఎంసీయూ మార్వెల్ బ్రాండ్ డే. సో చెప్పే ముందే, ఈ బ్రాండ్ డే ముందు హోమ్ కమింగ్, ఫార్ వే హోమ్, నో వే హోమ్ 3 వస్తే అర్థమైంది. తర్వాత ఇక బ్రాండ్ డే జరుగుతుంది, ఇప్పుడు చూడాలి మనం. సో పోయి చూడాలి. సో లెట్స్ గో టు ద ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫర్ వాచింగ్ స్పైడర్మ్యాన్ బ్రాండ్ డే మూవీ. లెట్స్ గో.
उस वचन का क्या जो आपने मुझे विवाह के समय दिया था। अब हमारा भाग्य एक है और भाग्य में जो भी लिखा है मुझे स्वीकार है। ये राम के युग का आरंभ है। We're going to need a miracle. Captain Hydra. It's not possible. Hi, my name is Peter Parker. అంతేనా? సో హాయ్ గాయస్, సో వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సిపి లైఫ్ స్టైల్. సో చూసి కదా మన వీలాగ్. సో లాస్ట్ అవర్ చూడండి, రివ్యూ ఇస్తానే. సో ఇప్పుడు ఇస్తాను రివ్యూ. అలాగే సౌండ్ తగ్గించాను, ఎందుకంటే వీలాగ్ సినిమా వీలాగ్ కదా, కొంచెం కాపీరైట్ టైప్ వచ్చేది. సో అందుకే వీడియో కూడా లేట్గా వచ్చేది, అందుకే చెప్తున్నా. మీరు సౌండ్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అంటే టీవీలో వస్తుంటే సౌండ్ ఎక్కువ పెట్టండి. సో గైస్, సో ఇదే మన బ్రాండ్ డే వీలాగ్. ఆ రివ్యూ చెప్తా అట. సూపర్. సో బ్రాండ్ డే ఎక్కడ స్టార్ట్ అదే ఎక్కడ స్టార్ట్ అయ్యేది బ్రాండ్ డే కాదు. సో సారీ,
ఫార్ ఎవర్ హోమ్ ఎక్కడ అయిపోయిందో అక్కడ స్టార్ట్ అయితే స్పెల్ ఉంది కదా, స్పెల్ అక్కడ వచ్చి ఇక కొత్త లోకం మొత్తం ఏం జరిగిందండి, మొత్తం అంతా కొత్త అయింది కదా. ఇంకా 5 years అయింది, 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్రాండ్ వీడియో, అందుకే 5 years తర్వాత బ్రాండ్ వీడియో అన్నారు. సో అందుకే సినిమా అయితే బాగుంది, సూపర్ ఉంది సినిమా. ఓకే, నాకు అప్పుడప్పుడు చూస్తే సినిమా వచ్చినప్పుడు అరే మన తెలుగు డైరెక్టర్స్ ఎందుకు చేయట్లేదు అంటే, డైరెక్టర్స్ చేస్తున్నాను తెలుగులో రాజమౌళి ఉన్నారు, రాజమౌళి ఉన్నారు, సుకుమార్ ఉన్నారు, పూరి జగన్నాథ్ ఉన్నారు, చాలా ఉన్నారు. కానీ రాజమౌళి ఒక్కరే బాగా చేస్తున్నారు అంటే మన తెలుగు డైరెక్టర్స్లో. సో ఇలా తీయడం, సో ఈయన కూడా ఇప్పుడు రాజమౌళి గారు కూడా ఇప్పుడు వినాశే అలాగే తీద్దాం అనుకుంటూ చేయాలి, అలా రావాలి. అలా పద్ధతి వస్తేనే మన సినిమాలు హాలీవుడ్ వరకు పోతాయి, అమెరికా పోతాయి, అమెరికాకి, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాకి పోతాయి మన సినిమాలు. సో చూద్దాం, సినిమా అయితే బాగుంది ఓవరాల్గా. సో ఐ లైక్ ఇట్. ఓకే, ఎంసీయూ కదా, మార్వెల్ కదా అంత ఉంటుంది మార్వెల్ కదా. సో ఐ లైక్ సో మచ్. సో ఓకే, బ్లాక్ బస్టర్ ఈ వీకెండ్ పర్ఫెక్ట్ సినిమా కూడా అంటే ఇదే చెప్తున్నాం, ఉంది పర్ఫెక్ట్ సినిమా ఇదే, చూడొచ్చు వీకెండ్. పిల్లలతో పోండి, హ్యాపీగా ఫ్యామిలీతో పోండి, ఎంజాయ్ చేస్తారు స్పైడర్ మ్యాన్. అలాగే మాకు కామెంట్స్ ఏమో అది పోస్టర్ ఇచ్చారు, పోస్టర్ ప్లస్ అదేది మీకేం చెప్పాలి, అదే ఒకటి డబ్బా ఇచ్చారు. సో ఆ నిమిషం, సో చూపిస్తాను. సో చూసారు కదా, సో చూపిస్తాగండి, మంచిగా పోస్టర్ అన్ని మంచిగా పెట్టి చూపిస్తాగండి. అంటే వెనక ఉన్నాయి పోస్టర్లు, సో మీకు చూపిస్తాను. సో ఇక చూడండి, ఫ్రెండ్లీ నైబర్హుడ్ టికెట్ కార్డు మూడు సో అంటే షేర్ 3 వచ్చాయి మాకు. సో కొంచెం చూసినారా, బ్రాండ్ వీడే పీసీఎక్స్, కానీ నేను పీసీఎక్స్ బుక్ చేసుకోలే, కానీ వాళ్ళు ఇచ్చారు టికెట్స్ ఉంటేనే ఇస్తున్నారు. సో అందుకే ఐఎమ్ లక్కీ. సో 3 ఇచ్చారు. సో అంటే 3 టికెట్లు మేము 3 పోయినాం, నేను మా బ్రో మా ఫ్రెండ్. సో 3 పోయినాం. సో చూసినారుగా షేర్ 3. సో నాకు 3 వచ్చాయి. సో ఐఎమ్ లక్కీ. నాకు ఎప్పుడు రాలే స్పైడర్ మ్యాన్ ఫస్ట్ అయింది. సో ఇటు ఉంది. సో ఇది మనకు వచ్చింది. సో ఇది పోస్టర్స్ వాల్ అట్టేసుకునేకి, అదే తెలుసుగా మీకు, వాల్ పేపర్ లాగా అట్టేసుకోనికే. సో పోస్టర్స్ ఇది. సో చూడాలి మొత్తం రివ్యూ. సో చూడాలి ఇక్కడ కలర్ టేబుల్స్. సో చూడండి హ్యాష్ట్యాగ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ వీడియో. సో చూసిగా, సో మీరు వీడియో చూసిటారు ఇది చూపిస్తే మారదా. సో అలాగే నాకు అలాగే సేమ్ థియేటర్ సేమ్ స్క్రీన్ మన సపత్ బ్రో ఉన్నారు కదా, సంపత్ బ్రో అంటే ఇప్పుడు ప్రణయ్ వర్మ చాలిన ఒకసారి వాళ్ళతో చేస్తా రియాక్షన్, ఆయన కూడా వచ్చిండు. సో అదే మా స్క్రీన్ మాతో రాలే, మా స్క్రీన్కి మా ప్రసాద్ మిస్ వచ్చిండు. మేము చూలే, లాస్ట్ మా ఫ్రెండ్ చూస్తున్నప్పుడు అప్పుడు గుర్తుపెట్టి ఫోటో వీడియో వేసారు, అంటే దూరం ఉండి వీడియో ఫోన్లో జూమ్ చేసి వీడియో వేసారు. సో చూసిన క్లిప్, అలాగే నేను కూడా వేసిన క్లిప్ చూసినాగా. సో తర్వాత ఇక మేము అలసిపోయినాం ఆయన కోసం వెతికి. తర్వాత సినిమా అయిపోయినాక ఆయనతో ఒక చిన్న సెల్ఫీ అన్నట్టే, ఎంత సెల్ఫీలు కొత్తప్పుడు ఫోటో వేసుకున్నారు, మంచిగా ఫోటో వేసుకున్నాం. సో ఫోటో చూస్తారా. సో పెడతా చూడండి, ఆ ఫోటో ఫ్రేమ్ పెడతారు చూడండి, ఇక్కడ చూడండి. సో చూసినా కదా అదే ఫోటో ఫ్రేమ్. సో ఎలా ఉంది ఫోటో, అదృష్టం నాలా ఉండదు. ఆయన కలిసాను, చేయకండి ఇచ్చిన, వావ్ సూపర్ మైండ్ బ్లోయింగ్. నేను వాళ్ళ చూసి నేను యూట్యూబర్ స్టార్ట్ అయిన, అందుకే మైండ్ బ్లోయింగ్. సో చూద్దాం, నేను కూడా ఫ్యూచర్లో పెద్ద యూట్యూబర్ అవుతానేమో, ఏమో రాసి పెట్టిందేమో, సరే కానీ మనం టాపిక్ వద్దాం. సో అందుకే ఇక కలిసిన అదే పోస్టర్స్ అన్ని చూపిస్తారు చూడండి, చూసిస్తారు కదా. సో అదే అవన్నీ సో ఇచ్చారు. పర్ఫెక్ట్ వీకెండ్ పోనీ మూవీకి. సో ఇక నా రేటింగ్ ఏం చెప్పను, 100/100, 100/100, 5/5 సూపరు. ఓకేనా, ఇంక ఎంజాయ్ చేయండి వీకెండ్. సో నెక్స్ట్ వీడియో కాదు అంటే సబ్స్క్రైబ్ వచ్చారు, ఇప్పుడు లాగ్ అయింది వీడియో. సో నెక్స్ట్ వీడియో కాదు అంటే సబ్స్క్రైబ్ వచ్చారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మై వీడియోస్ అండ్ ఛానల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మెంబర్స్. ఓకే, సైనింగ్ ఆఫ్, మేము మిస్టర్ సినిఫిల్ లైఫ్ స్టైల్. సీ యూ నెక్స్ట్ వీడియో అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. ममलरी प्रेमी सर बोतला मंदी क्या बात साहेबा दीजे मिलते आएगा, दीजे मिलते आएगा, साहेबा दीजे
చెల్లె బుజిగిలు ముచ్చే